సిరి కిచెన్ 2903కి స్వాగతం. ఈరోజు వీడియో కొర్రల పాయసం. ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఇలా కొర్రలతో ఒకసారి ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గిద్ద కొర్రలను తీసుకోవాలి. ఈ కొర్రల్ని 3-4 సార్లు నీట్‌గా క్లీన్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసి 6-8 గంటలు ఈ కొర్రల్ని నానబెట్టుకోవాలి. ఈ కొర్రలనేది మనకి 6-8 గంటలు నానితేనే పాయసం అనేది త్వరగా ఉడుకుతుందండి. మనకి ఎక్కువ నానకపోతే ఉడకటం కొంచెం లేట్ అవుతుంది. అందుకని 8 గంటలైతే నానబెట్టుకున్నా నేను. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలి. ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. తరువాత 2 గ్లాసుల పాలను కూడా తీసుకోవాలి. ఇలా పాలను తీసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పొంగు రానివ్వాలండి పాలని. ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న కొర్రల్ని ఇందులోకి వేసుకుందాము. ఈ కొర్రలు కడిగేటప్పుడు ఒక్కసారి గాలిచ్చుకోవాలండి. ఎందుకంటే ఇందులో సన్నటి ఇసుక, మట్టి అలా వస్తుంది. అందుకని ఒక్కసారి గాలిచ్చుకొని తీసుకోండి కొర్రల్ని. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసేసి మీడియం టు స్లిమ్‌లో మనం నిదానంగా ఈ కొర్రలనైతే ఉడికించుకోవాలి. అలా ఉడికితేనే బాగా ఉడుకుతాయి కొర్రలు. తరువాత ఒక యాలుక్కాయని నలక్కొట్టి అందులో వేసుకుందాము. మనం కొర్రలు ఎంత ఉడికినాయో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా పట్టుకొని చూస్తే మనకి కొర్రలనేది ఊరకనే ఇలా నలిగిపోతుంది కదా! 90% అయితే ఉడికిందండి. ఒక్కసారి కలుపుకొని మనం ముందుగానే బెల్లాన్ని నల్లకొట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ బెల్లాన్ని తీసుకుందాము. బెల్లం మన స్వీట్‌కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 2 గుప్పెళ్ళైతే వేసుకున్నాను. అలాగనే 2 స్పూన్ల షుగర్‌ని కూడా తీసుకోవాలి. షుగర్ కంపల్సరీ తీసుకోండి. టేస్ట్ బావుంటుంది. స్కిప్ చేయకాకండి. మనం బెల్లం కరిగేంత వరకు సన్నసెగ మీద ఈ పాయసాన్ని ఉడకబెట్టుకుందాము. మనకు బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ పాయసంలోకి ఇంకొక గ్లాసు పాలను తీసుకుందాము. ఇంకో గ్లాస్ పాలెందుకు తీసుకున్నామంటే, ఈ పాయసం అనేది చిక్కంగా, రుచిగా ఉంటుంది. అలాగనే ఈ పాయసం మనకు ఆరిపోయే కొందికి గట్టిపడుతుందండి. అందుకని కొంచెం ఇలా పలచగానే మనం చేసుకోవాలి చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఈ పాయసంలోకి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ అంతా బావుంటుంది. కంప్లీట్ అయితుంది. కాబట్టి సాల్ట్‌ని స్కిప్ చేయకండి వేయండి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పునైతే వేయించుకుందాం ఎర్రగా. ఇలా జీడిపప్పు వేగిన తర్వాత ఈ పాయసంలోకి వేసుకుందాము. నేను కొంచెం ఆరనిచ్చి జీడిపప్పులైతే వేశానండి. చూసారు కదా! ఇప్పటికే పాయసం అయితే కొంచెం గట్టిపడింది. అందుకని చేసుకునేటప్పుడు కొంచెం పాలు ఎక్కువ పోసుకొని పలచగా చేసుకోవాలి ఈ పాయసం అనేది. దీన్ని మనం వేడిగా తినొచ్చు. అలాగనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా తిన్నా చాలా బావుంటుందండి. కూల్‌గా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు గదా! ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొర్రల పాయసం అయితే రెడీ అయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.